ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రము ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో గల తాడ్వాయి మండలంలోని మారుమూల ప్రాంతమైన మేడారం అడవి ప్రాంతంలో జరిగేటువంటి ఒక గొప్ప జాతర సమ్మక్క జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఈ యొక్క సమ్మక్క జాతరకు గొప్ప పేరున్నది. సుమారుగా 10 కోట్ల మంది భక్తజనము ఈ ప్రాంతానికి వచ్చి సమ్మక్క దేవతను ఆరాధిస్తారు అనేటువంటిది సమాచారం. ముఖ్యంగా ఈ మేడారం జాతరలో సమ్మక్క సారక్క అనేటువంటి ఇద్దరు వనదేవతలకు గొప్పగా గిరిజన ఆచారాల ప్రకారం అక్కడ చక్కగా పూజా కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలంగాణ పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇట్లా సుదూర ప్రాంతాల నుండి రావడమే కాకుండా మన భారతదేశం నుండి అనేక రాష్ట్రాల నుండి ప్రజలు ఇక్కడికి రావడం చెప్పుకోదగినటువంటి విశేషం. అంతేకాకుండా విదేశాలలో ఉన్నటువంటి మన భారతీయులు కూడా మరి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి అత్యంత వైభవమైనటువంటి ఈ సమ్మక్క ఆరాధన కోసము, సమ్మక్క జాతర కోసము విదేశాల నుండి చాలా మంది రావడం కూడా చెప్పుకోదగినటువంటి అంశం. ఇక ఈ సమ్మక్క అనేటువంటి ఈ జాతరకు వెనకాల ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని కనుక ఒకసారి మనం ఆలోచించినట్టయితే, ప్రస్తుతము జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పొలవాస అనేటువంటి గ్రామాన్ని ఆ రోజుల్లో మేడరాజు అనేటువంటి ఒక కోయదొర పరిపాలిస్తుండేటువంటి వాడు, కోయరాజు. ఒకానొక సందర్భంలో ఈ మేడరాజు అటవీ ప్రాంతానికి వేటకు వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఒక పుట్ట సమీపంలో ఒక పసిపాపాయి కిలకిల్లా నవ్వుతూ అక్కడ పుట్ట ప్రాంతంలో కనిపించింది. ఇంకా విశేషం ఏమిటి అనంటే ఆ పాప చుట్టూ క్రూర మృగాలన్నీ కూడా చుట్టూ తిరుగుతూ కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ యొక్క మేడరాజు ఆశ్చర్యచకితుడయి ఈ పాప సామాన్యమైనది కాదు అని భావించి ఆ క్రూర మృగాలను అక్కడి నుండి పారద్రోలి ఆ అమ్మాయిని తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఈ కోయరాజు అయినటువంటి మేడరాజుకు చాలా కాలం నుండి సంతానము లేకపోవడం చేత ఆ అమ్మాయిని సొంత కూతురుగా ఎంతో ప్రాణాధికంగా ప్రేమిస్తూ అల్లారు ముద్దుగా ఈ మేడరాజు దంపతులు పెంచుకుంటారు. ఇంకా ఆ అమ్మాయి శుక్లపక్ష చంద్రుని వల్ల దినదిన ప్రవర్ధమానమై చక్కని జ్ఞానముతో అనేక మహిమలు చూయిస్తూ ఆ కోయగూడలో పెరగసాగింది. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యమే అందరికి శరణ్యం కనుక ఎవరికి ఎటువంటి అనారోగ్యం చేసినా ఈ అమ్మాయి చేత ఇచ్చిన ఆకు పసరు దివ్యాఔషధంగా పనిచేసేది. ఈ రకంగా ఆ అమ్మాయి యొక్క పేరు ప్రఖ్యాతులు, మంచితనము, సుగుణ సంపద ఆ నోట ఈ నోట మొత్తం కూడా ప్రాంతం అంతా వ్యాపించినది, ఎంతో ప్రాచుర్యం పొందినది. ఇక ఈ క్రమంలో మేడరాజు యొక్క మేనల్లుడైనటువంటి పగడిద్ద రాజు మేడారం గ్రామాన్ని పరిపాలించే రాజుగా ఉన్నాడు. ఇక ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన వెంటనే తన మేనల్లుడైనటువంటి పగిడిద్ద రాజుకి ఇచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు ఈ మేడరాజు. ఇక సమ్మక్క పగడిద్ద రాజులకు కొంతకాలానికి 2 కుమార్తెలు, 1 కుమారుడు జన్మించడం జరిగింది. ఒక అమ్మాయి పేరు సారక్క, 2వ అమ్మాయి పేరు నాగులమ్మ, ఇక అబ్బాయి పేరు జంపన్న. 3 సంతానం కలిగింది వారికి. ఇక ఈ క్రమంలో ఈ సమయం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతకాలానికి ఈ యొక్క కాకతీయ ప్రభు అయినటువంటి మొదటి ప్రతాప రుద్రుడు రాజ్య విస్తరణ చేసేటువంటి కాంక్షతో ఈ పొలవాస అనేటువంటి గ్రామం మీద దండెత్తి వస్తాడు. ఆ సమయంలో మేడరాజు ఈ కాకతీయ సైన్యాన్ని ఎదుర్కోలేక అక్కడి నుండి పారిపోయి వచ్చి పగిడిద్ద రాజు ఏది మేడారం గ్రామం అంటే కూతురు యొక్క గ్రామమైన మేడారం గ్రామంలో తలదాచుకుంటాడు. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఈ యొక్క అడవిలో ఏది మేడారం అడవిలో కొంత క్షామం వచ్చి అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి, కరువు కాటకాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో కాకతీయులకు సామంతులుగా ఉన్నటువంటి ఈ పగడిద్ద రాజు సరైన సమయానికి కప్పం కట్టలేకపోయాడు. ఇక కొంతమంది ద్వారా ప్రతాపరుద్రునికి అందిన సందేశం ఏమిటి అనంటే, పగడిద్ద రాజు స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకునేటువంటి ఆలోచనలో ఉన్నాడని, కావాల్సుకునే పన్నులు కట్టడము లేదని చెప్పి, విప్లవ భావజాలం అక్కడ ప్రాచుర్యం అవుతుంది అని చెప్పి అతనికి లేనిపోనివి కల్పించి చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాకుండా పులవాస గ్రామాన్ని పరిపాలించినటువంటి ఆ మేడరాజు అక్కడి నుండి పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకున్నాడు. అంటే ప్రతాపరుద్రునికి శత్రువు కదా మేడరాజు, అంటే తమకు శత్రువైనటువంటి ఒక మేడరాజుకు వీళ్ళు ఆశ్రయం కల్పించారు అనేటువంటి ఒక విషయం కూడా ప్రతాపరుద్రునికి చెప్పడం జరుగుతుంది. వెంటనే ప్రతాపరుద్రుడు ఆగ్రహించి తన యొక్క మంత్రి అయినటువంటి ఒక యుగంధరుని నేతృత్వంలో అక్కడ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం జరిగినటువంటి సమయం లోపట కాకతీయ సైన్యం, నిష్ణాతులైనటువంటి యొక్క కాకతీయ సైన్యము ముందు ఈ కోయ సైన్యము నిలవలేకపోయింది. అయినప్పటికీ వాళ్ళు తారక్క, నాగులమ్మ, సమ్మక్క, తర్వాత జంపన్న, పగడిద్ద రాజు, మేడరాజు వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వేరువేరు దిక్కులుగా వచ్చి ఒక గేరిల్లా దళములాగా దాడి చేయడం జరిగింది. అయినా కూడా ఈ సాంప్రదాయ ఆయుధాలు వాడినటువంటి ఈ కోయ సైన్యము కాకతీయుల సైన్యముల ముందు చాలా సమయం వరకు పోరాడలేకపోయింది. ఇంకా ఈ యొక్క యుద్ధములో సారక్క మరణించడం జరిగింది. అదేవిధంగా నాగులమ్మ కూడా మరణించింది. పగడిద్ద రాజు, మేడరాజు వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ సమయంలో వీరోచితంగా పోరాడుతున్నటువంటి జంపన్నకు ఈ విషయం తెలిసింది. ఇంకా కాకతీయుల సైన్యం అంతా అందరినీ హతమార్చింది. ఈ సారక్క, నాగులమ్మ, పగడిద్ద రాజు, మేడరాజు వీళ్ళు హతులైపోయారు అని తెలవగానే ఆయన ఒక భయానికి లోనైపోయి ఇక ఏ క్షణంలోనైనా తనను చంపుతారని లేదా బందీగా దొరికితే చిత్రహింసలు పెడతారని అప్పటికే క్షతగాత్రుడైనటువంటి యొక్క జంపన్న ఆ యొక్క రక్తసిక్తమైనటువంటి శరీరముతో ఆ యొక్క సంపెంగ వాగులో దునికి ఆత్మహత్య చేసుకుంటాడు. అందులో దునుకుతాడు ఆయన. ఇంకా నీరంతా కూడా రక్తమయం అయిపోతుంది, అందులో అంతా రక్తం కలిసిపోతుంది. అప్పటి వరకు సంపెంగ వాగుగా ప్రాచుర్యం పొందిన తర్వాత జంపన్న ఎప్పుడైతే ఆ వాగులో దునికాడో అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది. ఈ రకంగా ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ యొక్క సమ్మక్క వీరోచితంగా కాకతీయ సైన్యంతో పోరాడి యుద్ధం చేసి చుక్కలు చూపిస్తుంది. ఈ యొక్క కాకతీయ సైన్యానికి ఎంతోసేపు వీరోచితంగా యుద్ధం చేస్తున్న సందర్భంలో ఆమెను వెనుక నుండి ఎవరో బల్లెంతో పొడవగానే ఇక ఆమె ఆ చుట్టుముట్టిన సైన్యాన్ని కూడా చెల్లాచెదురు చేసి అక్కడి నుండి చిలకలగుట్ట వైపు పరిగెడుతుంది. ఆమె వెంట కొంతమంది కోయ నాయకులు ఆమెను అనుసరించి, ఈ కోయ జనం కూడా ఆమె వెంట యుద్ధం చేస్తున్న వారు అనుసరించి వెళ్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సమ్మక్క అదృశ్యమైపోతుంది. ఇంకా వెంట వచ్చిన కోయలు ఇటు అటు చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. కొంతసేపు వరకు వాళ్ళు అక్కడ చక్కగా వెతగా అక్కడ 2 కుంకుమ భరిణెలు కనిపించాయి. ఒకటి కుంకుమ భరిణి, ఒకటి పసుపు భరిణెలు, 2 భరిణెలు కనిపించాయి. ఇక ఆ యొక్క సమ్మక్క సామాన్యురాలు కాదు, ఆమె ఒక దేవత. మనలందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ భరిణెల రూపంలో ఇక్కడ మనకు సాక్షాత్కరించింది అని చెప్పి ఎంతో భక్తిభావంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో వారు భక్తి శ్రద్ధలతో ఆ భరిణెలను తీసుకొచ్చి ఇంకా ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఈ సమ్మక్క జాతర, సమ్మక్క సమారాధన, సమ్మక్క యొక్క పూజ చేయడం ప్రారంభించాడు. ఈ రకంగా 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క జాతర ఆ మేడారం గ్రామంలో జరగడం అనేటువంటిది, దట్టమైన అడవి ప్రాంతంలో జరగడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం. మొదటి రోజు కన్నెపల్లి అనేటువంటి గ్రామం నుండి సారలక్కను గద్దె మీద తీసుకొస్తారు. ఇక 2వ రోజు ఈ యొక్క సమ్మక్కను తీసుకొస్తారు. 3వ రోజు ఈ 2 అమ్మవారులను గద్దె మీద పెట్టి పూజ చేస్తారు. 4వ రోజు చక్కగా జాతర జరుగుతుంది. ఈ రకంగా 4 రోజులు అత్యంత వైభవంగా ఆ గిరిజన సంస్కృతి ఆచార వ్యవహారాల ప్రకారంగా అక్కడ ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర అనగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పూజలో భాగంగా భక్తులందరూ కూడా ఈ దేవతలకు బంగారం అని అంటారు, అంటే బెల్లము కానుకగా సమర్పించడం చెప్పుకోదగినటువంటి విషయం. ఇక ఈ రకంగా జరిగినటువంటి ఈ పూజా కార్యక్రమం తర్వాత చివరి రోజు మళ్ళీ ఉద్వాసన చేసి ఈ అమ్మవార్లను మళ్ళీ
అడవి ప్రాంతానికి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ వారానికి తిరుగు వారం అని చెప్పి చేస్తారు. ఈ రకంగా సమ్మక్క జాతర అనేటువంటిది అత్యంత వైభవంగా తెలంగాణలో జరగడం అనేటువంటి చెప్పుకోదగినటువంటి అంశము. ఈ సంవత్సరం అనగా 2026 సమ్మక్క జాతర జనవరి 28న ప్రారంభమై 31 వరకు ముగుస్తుంది, 4 రోజులు. 28వ తారీఖు రోజున జనవరి 28, 2026 రోజున సారలక్క మరి కన్నెపల్లి నుండి గద్దె మీదికి రావడం, 29వ రోజున సమ్మక్క గద్దె మీదికి రావడం, 30వ తారీఖున భక్తులందరూ కూడా తమ తమ మొక్కులను చెల్లించుకోవడం, ఇక 31వ రోజు మళ్ళీ అమ్మవార్లను వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ యొక్క అత్యంత గొప్పనైనటువంటి వనదేవత ఆరాధన సమ్మక్క జాతర 4 రోజులు నిర్వహించబడుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సమ్మక్క జాతర సుమారుగా ప్రారంభమై 900 సంవత్సరాలు అవుతున్నది. మొదట 1940 వరకు ఈ యొక్క సమ్మక్క జాతర గుట్ట మీద జరిగేది, చిలకల గుట్ట పైన. ఆ తర్వాత క్రమేపీ ఈ యొక్క జాతర వ్యాప్తి చెందడం చేత ఈ నోట ఆ నోట బహుళ ప్రాచుర్యం పొందగా జనము ఎక్కువగా తండోపతండాలుగా రావడం చేత 1940 నుండి గుట్ట కింది ప్రాంతంలో ఈ జాతర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సరే, మొత్తానికైతే ఈ యొక్క సమ్మక్క జాతర అనేటువంటిది అత్యంత గొప్ప జాతర. మన భారతదేశంలోనే కుంభమేళ తర్వాత ఒక గొప్ప జాతర ఈ యొక్క వనదేవత యొక్క ఆరాధన ఈ సమ్మక్క జాతర. మరి ఈ సమ్మక్క జాతరకు వెళ్తున్నటువంటి భక్తులకు మన తెలంగాణ ఆర్టీసీ సంస్థ వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకమైనటువంటి సర్వీసులు నడుపుతూ ఉంటారు. అక్కడ కూడా క్యాంపులు వేసి భక్తుల సౌకర్యం కోసము రవాణా సౌకర్యం కల్పించడము. ఇంకా చెప్పుకోదగినటువంటి అంశం ఏమిటి అనంటే, ఈ జాతర వలన దాదాపుగా చిరు వ్యాపారుల దగ్గర నుండి ఇంకా ఓ మోస్తరు వ్యాపారుల వరకు చాలా లాభసాటిగా ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఈ జాతర దోహదం చేస్తూ ఉన్నది. ఎంతో మహిమ కలిగినటువంటి సమ్మక్క జాతర నమ్ముకున్నటువంటి భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీర్చేటువంటి గొప్ప దేవత, మహిమ కలిగినటువంటి దేవత. భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఈ దేవత ఆరాధన, ముఖ్యంగా ఈ దేవతకు సమర్పించేది బంగారం అని అంటారు. వాళ్ళ యొక్క కోరికలు తీరడానికి మరి భక్తులు కూడా ఎవరు అయితే మొక్కుకుంటారో, ఎవరి కోరిక తీరాలనుకుంటారో వాళ్లకు సమతూకమైనటువంటి, అంటే ఒక వ్యక్తి 50 కిలోల బరువు, 60, 70, 80 ఎన్ని కిలోలు ఉంటే వాళ్లకు సరితూగేటువంటి యొక్క బెల్లాన్ని బంగారముగా అమ్మవారికి సమర్పించడం అనేటువంటిది ఈ యొక్క దేవతా ఆరాధనలో ఒక భాగము. మరి ఈ రకంగా సమ్మక్క దేవత యొక్క జాతర జరుగుతున్న సందర్భంలో 1996లో అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సమ్మక్క జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడము, తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2014 నుండి దీన్ని రాష్ట్రీయ పండుగగా మరి ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సమ్మక్క జాతర అనేటువంటిది తెలంగాణ ప్రజలే కాకుండా నమ్ముకున్నటువంటి ఎందరో ప్రజలు వాళ్ళ యొక్క విశ్వాసం కొద్దీ, వాళ్ళ యొక్క సంకల్పం మేరకు ఖచ్చితంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరకు వస్తూ ఉంటారు. వారి యొక్క కోరికలు నెరవేరిన వెంటనే మొక్కులు అప్పచెప్పుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది కూడా చూడడానికి వెళ్ళేవారు కూడా ఉంటారు జాతర యొక్క విశేషాలను. ముఖ్యంగా ఇక్కడ ఈ వనదేవత సమ్మక్క ఆరాధన అంటే కేవలం ఆధ్యాత్మికంగా అమ్మవారిని ఆరాధించడమే కాకుండా ఆ మహాతల్లి వనదేవత కనుక సమ్మక్క యొక్క ఆశీస్సులు పొందాలి అని అంటే సమ్మక్కను ఆరాధిస్తూ ఆ క్రమంలో వన్య సంరక్షణ, అడవి సంరక్షణ, వన సంరక్షణ చేయడం కూడా ఒక ముఖ్య భాగంగా అందరి హృదయాలలో ఈ యొక్క సంకల్పం చేసుకుంటే బాగా ఉంటుంది అనేటువంటిది నా యొక్క విన్నపం. ఈ అడవులు చల్లగా ఉంటే, చక్కగా ఉంటే, పచ్చగా ఉంటే ప్రజావళి అంతా కూడా సుభిక్షంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటిది అక్షర సత్యం. మరి వనదేవత సమారాధనలో ఈ సమ్మక్క ఆరాధనతో పాటు ఈ అడవిని రక్షించే అటువంటి దిశగా కూడా మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందడానికి చక్కని మార్గం అని తెలియజేస్తూ అందరికి కూడా హృదయపూర్వక
ధన్యవాదాలు, నమస్కారాలు.